హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాఫీ టిప్స్ వల్ల దీని ఫుల్ మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్గా మీరు ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మార్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 6:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వైట్ కలర్ ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 40 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. సో నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు దీనికి కావాల్సిన ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇచ్చాను, గ్రీన్ స్క్రీన్ వీడియో అనమాట. అన్ని మెటీరియల్స్ అన్ని దాంట్లోనే నేను అటాచ్ చేసి మీకు పెట్టాను. మీకు ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా సింపుల్గా ఎడిటింగ్ చేసుకునేలాగా. సో ఆ టెంప్లెట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా కష్టపడి నేనైతే ఎడిట్ చేశాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదనేసి సింపుల్గా మీ ఫోటో పెట్టుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియో పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. వీడియో ఎండ్ వరకు అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక ఎంతవరకు అంటే దాదాపు 1 మినిట్ వరకు ఉంది, అక్కడ వరకు ఇట్లా జరుపుకొని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటే మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సాంగ్ అనేది దీనికి ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట. సో ఇంకా మీకు ఆ సాంగ్ కావాలంటే దీనిపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేశాను అనుకోండి, సాంగ్ అనేది వస్తుంది, చూస్తున్నారు కదా. సో నేనైతే సాంగ్ అనేది డిలీట్ చేసుకుంటాను. సో మీరు మాత్రం అట్లా కావాలంటే పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ నేనైతే మ్యూట్లో పెడతాను, ఎందుకంటే మీకు ప్లే చేసి చూపించాలి కనుక మ్యూట్లో పెట్టాను. బ్యాక్ వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ కానీ అన్నీ అవే వస్తాయి. సో ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంది, చూస్తున్నారు కదా. గ్రీన్ స్క్రీన్ పోవాలంటే క్రోమాకీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. కాకపోతే గ్రీన్ స్క్రీన్ అనేది పోలేదు. ఎందుకు పోలేదంటే ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి గ్రీన్ కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా దానికి ఉన్న గ్రీన్ స్క్రీన్ అనేది పోతుందన్నమాట. సో చూసారు కదా, ఇట్లా పోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకుందాం. సో నేనైతే ఇట్లా చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడ నుంచి మనకు ఫోటో రివీల్ కావాలంటే నేను అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎక్కడ నుంచి అంటే 11.7 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టైటిల్ ఏదైనా ఉంది, వరుడు ఫోటో అంటే అబ్బాయి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ నుంచి అంటే 11.7 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి పేరు అంటే ఎవరు ఫోటో పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వెడ్డింగ్ వీడియో అనేది, వాళ్ళ ఫోటో అనేది అందులో అబ్బాయి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, చూడండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి దీన్ని ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అనే దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి, ఇమేజ్ అనేది కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇంకా మీకు కావాలంటే 2 ఫింగర్స్ ఇట్లా జూమ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ ఏమైనా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడి వరకు జరుపుకుంటారంటే అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. కాస్త ఇట్లా జరుపుకోండి. సో ఎక్కడి వరకు అంటే అది కూడా చెప్తాను. 18 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఎక్కడ వరకు అంటే 12.7 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ పేరు ఏ పేరు అయితే ఉందో అంటే ఫోటో ఎవరిదైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, చూడండి. ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం ఏదో ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. వరుణ్ అని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత 2 ఫింగర్స్ ఇట్లా జూమ్ చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని ఈ ఎక్కడంటే ఈ లైటింగ్ ఉంది కదా, లైటింగ్ ఎఫెక్ట్ అనేది పార్టికల్ వీడియో దానిపైన ఇట్లా పెట్టుకోండి. తర్వాత డబల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను.
అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చాలా ఫాంట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను కనుక నాకు ఇన్ని ఫాంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మీకు నచ్చితే మీరు అంటే ఒక 2, 3 ఫాంట్స్ అయితే మీకు పైన డిస్ప్లే అవుతుందన్నమాట. సో నేనైతే ప్రెజెంట్ అయితే ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూశారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కిందకి స్క్రోల్ చేయండి. షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే దీనిపై క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఈ ఇమేజ్ ఇక్కడ వరకు జరుపుకోండి. సో ఇక్కడ వరకు జరుపుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేసి అవుట్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా. ఇంకా మీకు ఈ టైటిల్ పెద్దగా అనిపిస్తే కాస్త జూమ్ అనేది తగ్గించుకొని కరెక్ట్గా ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. సో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే అట్లా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ యానిమేషన్ మీకు నచ్చితే ఓకే, లేదంటే టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ లెటర్ బై లెటర్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా చూస్తున్నారు కదా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇప్పుడు అమ్మాయి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి కనుక నేనైతే ఆ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత బ్యాక్ వచ్చేసి ఆ ఫోటోని కూడా సేమ్ ఇట్లా జరుపుకోండి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అది కూడా చెప్తాను, కాస్త ఇట్లా జరుపుకోండి. 24.500 మిల్లీసెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. సో మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా. ఇట్లా జూమ్ చేసుకుని సెంట్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా. సో ఇట్లా సెంట్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఇట్లా జూమ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మీకు ఇంకో చిన్న ప్రోస్ చెప్తాను, దాని పరంగా అయితే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని షేప్ ఆప్షన్ రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసుకుని కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకోండి. ఇట్లా ఫుల్గా అంటే ఫుల్ కాదు, మీ ఫోటో బట్టి ఉంటుందన్నమాట. సో ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందన్నమాట. చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇట్లా చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. ఇట్లా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీంట్లో మీరు కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత కరెక్ట్గా 19 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఎవరి పేరు అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది యాడ్ చేసుకోండి. నేనేమో ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం ఏదో ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సింపుల్గా ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత జూమ్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి షాడో ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. సరిపోతుందనమాట. అంతే. దాని తర్వాత ఇక్కడ ఇట్లా జరుపుకోండి. తర్వాత పైకి స్క్రోల్ చేసి అవుట్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి లెటర్ బై లెటర్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి సేమ్ అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. టెంప్లెట్ మీకు ఫ్రీగా ఇచ్చాను కనుక సింపుల్గా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. వీడియో లెంత్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇద్దరు కలిసిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ ఫోటో అనేది ఎక్కడైతే ఉందో ఆ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటో పై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్ మీకు నచ్చితే ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. తర్వాత ఈ పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి సెంట్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో ఎక్కడ వరకు అయితే రివీల్ అనేది అవుతుందో అక్కడ వరకు ఇట్లా పెట్టుకోండి. అది కూడా చెప్తాను ఫ్రెండ్స్, కొంచెం ఇట్లా జరుపుకోండి. ఎక్కడ వరకు అంటే ఓకే 29 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ సరిపోతుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి టైటిల్స్ అనేవి వస్తుంది కనుక సో ఇక్కడ అంటే 25 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇద్దరు పేర్లు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. సో ఫస్ట్ నేమ్ అనేది వరుణ్ అని ఉంటుంది కదా, ఆ నేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఓకే పై క్లిక్ చేశాను. దాని తర్వాత ఈ మిడిల్లో ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇదే టెక్స్ట్ని ఇట్లా డూప్లికేట్ అనేది చేసుకోండి. దాని తర్వాత దీన్ని సింబల్ పై ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని తర్వాత నేమ్ ఏమైతే ఉందో మీ పేరు అనేది అంటే మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనుకుంటున్నా. తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. షాడో ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. రెండింటికి కూడా సేమ్ ఒకటే ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇట్లా
పర్ఫెక్ట్‌గా ఇప్పుడు సెట్ అయిందనేసి అనుకుంటున్నా. చూస్తున్నారు కదా! సో, ఇట్లా. దాని తర్వాత ఇక్కడ నుంచి మీ డీటెయిల్స్ అనేది వస్తుందనమాట. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది అన్నీ అట్లా యాడ్ చేసుకోండి. మీకు దాని తర్వాత ఇంకా పెళ్లి ఎక్కడైతే జరుగుతుందో అది ఎంటర్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. వీడియో అనేది లెంత్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది కదా! సో, సో, ఇప్పుడు మొత్తం నేను యాడ్ చేసి మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇట్లా ప్లే చేశాను చూస్తున్నారు కదా! ఇట్లా వస్తుందనమాట. ఇట్లా స్లోగా అది రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత టైటిల్ అనేది ఇట్లా వస్తుందనమాట. సో, చూస్తున్నారు కదా! ఇట్లా వస్తుంది. ఆ తర్వాత ఫోటో అండ్ నేమ్ అనేది రివీల్ అవుతుందనమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్‌గా మీరు కూడా ఇట్లా ఎడిటింగ్ అనేది చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో, మీకు మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నా ఏందంటే ఫుల్ ప్రాజెక్ట్ కావాలనేసి చాలామంది ప్రీసెట్ లింక్ అడుగుతున్నారు. సో, మన ఛానల్‌లో మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు డైరెక్ట్ మెటీరియల్స్ కావాలంటే వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అవన్నీ వాట్సాప్ ఛానల్‌లో పెడతాను. సో, మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నా. ఇట్లా ఉంటుందన్నమాట. వీడియో అనేది చూస్తున్నారు కదా! సో, ఇట్లా. ఇప్పుడు స్టార్టింగ్‌లోకొచ్చేసి సింపుల్‌గా వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. యారో మార్క్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ ఏజ్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.